హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఆర్గానిక్ ప్రభ. ఈరోజు ఈ వీడియోలో మీకు డ్రాగన్ ఫ్రూట్స్ మనకి ఎక్కువ రావడానికి ఒక చిన్న చిన్న లాజిక్స్ ఉన్నాయండి, సీక్రెట్ టిప్స్ అనుకోండి. సో అవి చెప్పేస్తున్నాను. చూడండి మా తోటలో ఫ్లవరింగ్ ఎలా వచ్చినాయో. ఇవి నిన్న చూపించాల్సిందండి మీకు, ఎంత బాగా ఇచ్చుకున్నాయో, పెద్ద సైజ్ బ్రహ్మకమలంలాగా. లాస్ట్ ఇయర్ ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత ప్రూనింగ్ చేసి మళ్ళీ ఇక్కడ అక్కడ వేరు చేసి పెట్టానండి. రెండు దగ్గరలో కూడా చూడండి ఎదుగుదల ఎంత బాగా వచ్చిందో. పై వరకున్న చాలా సపోర్ట్ ఇవ్వాలండి వీటికి. ఇగోండి కర్రలు గట్టి ఎలా సపోర్ట్ ఇచ్చాం చూసారా. ఎవరు పెట్టుకున్నా ఇది కామన్ అనమాట, ఇలా సపోర్ట్ ఇవ్వాలి. అలాగే ఈ డ్రాగన్ ఫ్రూట్ పెంచేటప్పుడు మీకు కొన్ని సీక్రెట్ టిప్స్ అయితే చెప్తాను. ఫాలో అయ్యారంటే మీరు కూడా ఎంచక్క ఇలా చక్కగా కాయలు చక్కగా పండించుకోవచ్చు అనమాట. ఈ కుండీలోని కోరుండే వేసానండి. చూడండి ఇది వచ్చేసి గ్రో బ్యాగ్ కదా, దీనికి లోతు కూడా ఉండదు. అందులో మట్టి కూడా సగానికే ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 10-15 సెంటీమీటర్స్ కూడా మట్టి లేదండి, కొంచెం వెడల్పు ఉందంతే. మీరు డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకునేటప్పుడు పెద్ద లోతున్న కుండీలు ఏం పెట్టక్కర్లేదండి, కొంచెం వెడల్పుగా ఉన్నా సరిపోతుంది. ఇగోండి ఈ మాత్రం లోతున్నా సరిపోతుంది. చూడండి అస్సలు లోతు లేదు. సో మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ తాలూకా రూట్స్ అనేవి ఎక్కువ లోతు ఏమీ కోరుకోవు, అసలు తీసినప్పుడు కూడా పైనే ఉంటాయి అన్నమాట. చాలా డెలికేట్ మొక్క అండ్ చక్కగా పెరిగే మొక్క, అండ్ నీళ్ళు కూడా ఎక్కువగా ఆశించదండి. ఎప్పుడో 4 సంవత్సరాల క్రితము ఇగోండి ఈ మాత్రం కొమ్మ ఒకళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని నేను వేసుకున్న మొక్క అండి. ఇప్పుడు చూడండి అసలు నేను లాస్ట్ ఇయర్ ఎంతమందికి పంచానో, అండ్ ఈ సంవత్సరం కూడా మనకి చక్కగా బోల్డ్ అంత రెడీ అవుతుందండి. మీకు డ్రాగన్ ఫ్రూట్లో ఏంటి అంటే మనం పెట్టిన ఫస్ట్ ఇయర్ ఫ్రూట్స్ రాకపోవచ్చు, మనం పెట్టిన తర్వాత బాగా ఎదగాలండి. మనకి మార్చ్ ఏప్రిల్ టైం కల్లా మొక్క బాగా ఎదిగిపోయి ఉండాలి, బాగా మెచ్యూర్ అయిపోయి ఉండాలన్నమాట. అప్పుడు ఎంత ఎదుగుతుందో దాన్ని బట్టి మీకు ఫ్లవరింగ్ అనేది ఉంటుంది. అండ్ ముఖ్యంగా చూడండి ఇక్కడ మనకి తేనెటీగలు అవి తిరుగుతూ ఉన్నాయి చూసారా, మీరు అబ్జర్వ్ చేస్తున్నారా. పాలినేషన్ చాలా చక్కగా అవుతుంది అనమాట. లేదు మనకు అలా కూడా లేదు అంటే హ్యాండ్ పాలినేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ హవెవర్ మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ డ్రాగన్ ఫ్రూట్ పెంచేటప్పుడు ఏంటి అంటే, ముఖ్యంగా ఎక్కువ మంది తప్పు చేసేది ఏంటి అంటే వాటరింగ్ అండి. వాటరింగ్ మాత్రం డ్రాగన్ ఫ్రూట్కి కేవలం వారానికి ఒక 2-3 సార్లు చేస్తే చాలు. ఇప్పుడు ఇది మొక్క ముదిరిపోయింది కదండి, మొక్క ముదిరిపోయిన తర్వాత మిగతా మొక్కలకి నీళ్ళు పోస్తాం కదా, నేను ఈ కార్నర్లో నీళ్ళు పోసేది మ్యాక్సిమం వారానికి ఒకసారేనండి. అక్కడ వేసిన నీళ్లు ఇలా కొంచెం సర్దేసుకుంటుంది తప్పించి దీనికి వేరేగా ప్రత్యేకంగా మొక్కకి నీళ్ళు మాత్రం ఇస్తుండేది లేదండి. నేను సీక్రెట్ టిప్స్ అని చెప్పాను కదా, ముఖ్యంగా మనం చేసే తప్పుల్లో ఇంకొక విషయం ఏంటి అంటే కొంచెం నీడగా ఉంటుంది లేదంటే సపోర్ట్ ఉంటుంది కదా అని చెప్పి నేను కొందరు ఇళ్లలో చూశాను కార్నర్స్లో పెట్టేస్తారండి. కానీ మొక్కకి బాగా ఎండ తగలాలి, ఎందుకంటే ఇది ఎడారి రకం మొక్క కాబట్టి. దీంతో కలిపి నల్లేరు కూడా పెట్టాను చూడండి. సో మనకి వెబ్సైట్లో స్టెమ్ కటింగ్స్ ఇస్తున్నాం కదా, అందుకని చెప్పి నల్లేరు కూడా ఇక్కడే పెట్టుకున్నాను నేను. బట్ హవెవర్ ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ బాగానే ఎదిగినాయి. సో ఎండ పూర్తిగా తగిలే ప్రదేశంలో పెట్టుకోవాలండి, ఎందుకంటే వీటికి ఫ్లవరింగ్ రావాలి, ఫ్రూటింగ్ రావాలి అంటే వీటికి బాగా ఎండ తగలాలన్నమాట. సో బాల్కనీస్లోనో బాత్రూమ్ కార్నర్స్లోనో లేకపోతే ట్యాంక్ మూలకో ఎక్కడ పెట్టమాకండి, బాగా ఎండ తగిలే చోటు పెట్టండి. అండ్ ఏ ఫెర్టిలైజర్ ఎప్పుడు ఇవ్వాలి అనేది చాలామంది రాంగ్ చేస్తున్నారండి. దానివల్ల కూడా మీకు మొక్క ఎదుగుదల అనేది కొంచెం స్లోగా ఉంటుంది. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ మనకి మొక్క బాగా ఎదగాలండి. బాగా ఎదగాలి అంటే నైట్రోజను ఫాస్ఫరస్ కావాలండి. నైట్రోజన్ ఎందులో ఉంటుంది మనకు తెలుసు, కౌడంగ్ మెన్యూర్లో ఉంటుంది. బాగా మాగిన పశువుల ఎరువు, ఆవులదన్నా లేదంటే గేదెలదన్నా లేదంటే మనకి మేకలు గొర్రెలు పెంచే వాళ్ళ దగ్గర ఉండేదైనా సరే వేసుకోవచ్చండి. అలాగే మనకి కేక్స్ ఉంటాయి కదా, ఆయిల్ కేక్స్, వాటిల్లో మంచి ఎన్పికే వాల్యూస్ ఉంటాయండి. గ్రౌండ్నట్ ఆయిల్ కానీ అంటే వేరుశనగ కానీ లేదంటే ఈ చెక్క గానుగుల నూనె అనేది సరే ఆయిల్డ్ కేక్స్ అంటారు కదా, సో వాటిని ఒక 2 రోజులు నీటిలో నానబెట్టుకొని మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. దానివల్ల కూడా మనకి ఫ్రూట్ ప్లాంట్స్ అన్నిటికీ బాగా పనిచేస్తుందండి. అలాగే ఈ ఫ్రూట్స్ రాకముందు అంటే మొక్క ఎదిగే సమయంలో మనం వర్మీ కంపోస్ట్లు కూడా ఇచ్చుకోవచ్చండి. మనం తయారు చేసుకున్న కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా ఇచ్చుకోవచ్చు. సో మనకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మొక్క బాగా ఎదగడానికి ఇలా ఇచ్చుకోవాలి. అండ్ అలాగే ఈ మొక్క ఎదిగే టైంలో ఫాస్ఫరస్ కూడా అవసరం అండి బిఫోర్ ఫ్రూటింగ్. దానికోసం మీకు ఏంటంటే నేను దొండ మొక్కలకి ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, వుడ్ యాష్ అంటే మనకి ఏదైనా కార్ఖానాలు వంటలు చేసే వాళ్ళ దగ్గర మనకి చెక్క తాలూకా బూడిద లేదంటే పిడకల బూడిద ఇది వేసుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా మొక్క ఎదుగుదలకి బాగా ఎక్కువయ్యి ఫ్రూటింగ్ వచ్చేదానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది అనమాట, ఎక్కువ ఫ్రూటింగ్ రావడానికి. అలాగే ఈ టైంలోనే మీరు రాక్ ఫాస్ఫేట్ అని దొరుకుతుందండి అమెజాన్లో, అదైనా వేసుకోవచ్చు. లేదంటే బిఫోర్ ఫ్రూటింగ్ లేదా ఫ్రూటింగ్ స్టార్ట్ అవబోతుంది అని తెలిసిపోద్ది కదా, మనకి చిన్న మొగ్గలు వస్తాయి కదా, ఇట్లా మొగ్గలు వస్తాయి చూడండి, అలా మొగ్గలు వచ్చే టైంలోనే మనం రాక్ ఫాస్ఫేట్
ఫాస్ఫేట్ కానీ లేదంటే ఎగ్షెల్స్ కానీ వేసుకోవచ్చండి. ఎగ్షెల్స్ నేను వాడిను కాబట్టి రాక్ ఫాస్ఫేట్ వేసుకుంటూ ఉంటానండి. సో మీకు పాయింట్ అర్థమైంది కదా, మొక్క చిన్నగా ఉండి ఎదుగుదల అయ్యే టైంలోని నైట్రోజన్ ఫాస్ఫరస్ అందించుకోవాలండి. అలాగే చిన్న ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వగానే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇగోండి ఫ్లవరింగ్ వచ్చింది చూసారా, ఫ్లవరింగ్ వచ్చేటప్పుడు నైట్ టైం బ్లూమర్స్ అండి ఇవి. ఎప్పుడో ఒకరోజు సడన్గా నైట్ టైం బ్లూమ్ అవుతుంది అనమాట. అలా నైట్ టైం బ్లూమ్ అయ్యేటప్పుడు మనం రాత్రి వచ్చి పాలినేషన్ చేసుకోవచ్చు ఒక పెయింట్ బ్రష్ యూస్ చేసి. దానికి సంబంధించిన వీడియో నేను లాస్ట్ ఇయర్ కూడా పెట్టానండి. ఒకసారి వీలుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తాను. అది ఒకసారి చూడండి మీరు. చాలా ఈజీనే. చుట్టూ మనకి పాలన్ గ్రెయిన్స్ కలెక్ట్ చేసుకొని మధ్యలో స్టిగ్మా దగ్గర యాడ్ చేయాలన్నమాట. ఒకవేళ మీ తోటలో పువ్వుల మొక్కలు ఉన్నాయనుకోండి, చూడండి మాకు బంతి మొక్కలు ఇవి ఉన్నాయన్నమాట తోటలోని, ఇగోండి ఆ పక్కనంతా. సో ఖచ్చితంగా మాకు పాలినేటర్స్ ఏవో ఒకటి బీజు ఇవి అవి తిరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు చూసారు కదా వీడియోలో మీరు. సో కాబట్టి పువ్వుల మొక్కలు ఎక్కువగా పెంచుకుంటే మీకు పాలినేషన్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఒక 15 మొగ్గలు వచ్చినాయి అనుకోండి, అందులో కొన్ని మొగ్గలే బతుకుతాయి, కొన్ని మొగ్గలేమో చనిపోతాయి అనమాట. అంటే ఫ్లవర్ బర్డ్స్ రాలిపోతాయి అన్నమాట. సో మీకు ఫ్లవరింగ్ స్టేజ్లోని ఫ్రూటింగ్ స్టేజ్లోని ఏం చేయాలో చెప్పాను కదా. ఇప్పుడు ఫ్రూట్స్ ఇక్కడ అంటే పాలినేషన్ అయిపోయిన తర్వాత మనకి ఫ్రూటింగ్ రావడానికి మనం ఏం చేయాలి అంటే, మళ్ళీ ఇప్పుడు టైంలో కూడా వుడ్ డాష్ ఇచ్చుకోవచ్చు అండి. వుడ్ డాష్లో మీకు ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాషియం కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి పొటాషియం అందాలి కాబట్టి ముఖ్యంగా మనకి బనానా పీల్స్ ఉంటాయి కదండి, అరటిపండు తొక్కలు చాలా బాగా హెల్ప్ అవుతాయండి. ఇగోండి ఒక 2-3 అరటిపండు తొక్కలు తీసుకొని నీటిలో నానబెట్టేసి ఒక 2 రోజుల తర్వాత మొక్క మొదట్లో ఇచ్చేసారనుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. వన్స్ పాలినేషన్ అయిపోయిన తర్వాత ఇంక మొక్కకి స్ట్రెస్ ఇవ్వకూడదు. అంటే మొక్కను మళ్ళీ కదపడం లేదంటే కొమ్మలు పైకేసి కట్టడం ఇలాంటివి ఫ్లవరింగ్ అయిపోయి పాలినేషన్ అయిపోయిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. అండ్ చీమలు కూడా పాలినేషన్ చేసేస్తాయండి, ప్రాబ్లమే లేదు. వన్స్ పాలినేషన్ అయిపోయిన తర్వాత మాత్రం మొక్కను కదపకూడదు. సో చూస్తున్నారు కదా, ఇలా ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత మనం మొక్కకి అస్సలు స్ట్రెస్ ఇవ్వకూడదు. దాన్ని కదపడాలు లాగి కట్టడాలు అలాంటివి చేయకూడదు, ముందే చేసేసుకోవాలన్నమాట అలాంటివి ఏమైనా ఉన్నా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టిప్ చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇలాగా ఇక్కడ మనం మొక్క ఎదుగుతున్న టైంలో కట్ చేసుకున్నాం. మ్యాక్సిమం మనం ఫిబ్రవరి మార్చ్ టైంలో కట్ చేసేసుకోవాలండి. సో ఆ టైంలో కట్ చేసుకుంటే అక్కడ నుంచి మనకి 1 కానీ 2 కానీ ఇలాగ స్టెమ్స్ వస్తాయి. వాటికి మనకి ఫ్లవరింగ్ అనేది వస్తుందన్నమాట. చాలా సింపుల్ లాజిక్. జస్ట్ ఒక కట్టర్ పట్టుకొని ఇక్కడ స్టెమ్స్ చివర్లు కట్ చేసుకోవాలి. చివర్లు కట్ చేసుకుంటే మనకి ఇలాగ ఫ్లవరింగ్ వస్తుంది. ఇది చూడండి ఇంకా విడలేదన్నమాట. ఆల్రెడీ పాలినేటర్స్గా మనకి యాండ్స్ ఇవన్నీ తిరుగుతూనే ఉన్నాయి, చీమలు అవినా. సో ఇది కూడా 50-50 ఛాన్సెస్. చూసారా, ఈ కొమ్మకేమో రాలేదు, మళ్ళీ ఇప్పుడు ఈ కొమ్మను మనం కట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కట్ చేసుకుంటే మళ్ళీ మనకి ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. 2 కొమ్మలు వచ్చి దానికి ఫ్రూటింగ్ రావడం అవుతుంది అనమాట. ఇగోండి ఇలా చక్కగా వస్తాయి. ఈ టైంలోనే మనకి కావాల్సిన బలాన్ని అందించేసుకోవాలి. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, బండ గుర్తుగా నైట్రోజన్ వచ్చేసి ప్రతి 20 రోజులకు ఒకసారి 25 రోజులకు ఒకసారి ఇచ్చుకోవాలి. నేల మీద ఉంటే పర్లేదు, కానీ కుండీల్లో పెంచుకునే వాళ్ళు మాత్రం ప్రతి 20-25 రోజులకు ఒకసారి కంపోస్ట్లు ఇచ్చుకోండి. అండ్ అలాగే ప్రతి నెలకు ఒకసారి రాక్ ఫాస్ఫేట్ కానీ ఎగ్షెల్స్ కానీ లేదంటే ఈ చెక్క బూడిద లేదా పెంటకల బూడిద ఇచ్చుకోండి. ఆ తర్వాత ఇగోండి ఇలాగ ఫ్రూట్స్ ఈ పాలినేషన్ అయిపోయి ఫ్రూట్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. రెడ్ కలర్లో మనకి ఇది రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్. సో ఫ్రూట్ అనేది మనకు కనబడుతుంది తయారవ్వడం. ఆ తయారయ్యే స్టేజ్లో మాత్రం ఒక గ్లాసు మజ్జిగకి ఒక మాత్రం బెల్లం వేసుకోండి. వేసి చక్కగా ఒక రోజు పక్కన పెట్టుకొని ఆ నెక్స్ట్ డే ఇంకొంచెం నీళ్ళు కలిపి మొక్క మొదట్లో ఇచ్చేయండి. మనం న్యాచురల్ మెథడ్స్లో చేస్తున్నాం కాబట్టి పెద్ద కొలమానాలు అక్కర్లేదు. ఒక గ్లాసుడు మజ్జిగకి ఒక మాత్రం బెల్లం ముక్క కలిపేసి ప్రతి 10 రోజులకు ఒకసారి, అంటే ఫ్రూట్ మీకు ఫ్లవరింగ్ అయిపోయి పాలినేషన్ అయిపోయిన తర్వాత, అంటే ఈ స్టేజ్ తర్వాత కాయ మొదలవడం స్టార్ట్ అవుతుంది కదా, ఆ టైంలో మనం ఇచ్చుకుంటే మంచి మైక్రోబ్స్ మట్టికి అందుతాయి, కావాల్సిన న్యూట్రిషన్ అందుతుంది. అప్పుడు మనకి సాయిల్ హెల్త్ కూడా బాగుంటుంది, మొక్క తలకు హెల్త్ కూడా బాగుంటుంది. అప్పుడు మనకి మంచి బలం వచ్చి ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా తయారవుతాయి అన్నమాట. అండ్ నేను మీకు అబ్జర్వ్ చేసిన ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కడైతే డ్రాగన్ ఫ్రూట్ తయారవుతుందో, ఇలా ఫ్రూట్ తయారైంది అనుకోండి, ఇప్పుడు ఇంకా రెడీ అవ్వలేదు కానీ ఫ్రూట్ ఇలా తయారైన తర్వాత ఈ చీమలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు పాలినేషన్స్ లాగా హెల్ప్ అయినాయి కదా, ఈ స్వీట్ తాలూకా ఫ్రూట్నెస్కి ఈ మొదల నుంచి లోపలికి వెళ్ళడం మొదలు పెడతాయి అనమాట. ఇక్కడ ఫ్రూట్ వస్తుంది కదా, ఫ్రూట్ తాలూకా మొదలు ఇది పడిపోతుందిలేండి, ఇది ఎండిపోతుంది యాక్చువల్లీ. సో ఫ్రూట్ తాలూకా ఇది ఫ్రూట్ అనుకోండి, దీని మొదల నుంచి కన్నాలు పెట్టుకొని ఎర్ర చీమలు
చీమలు కండు చీమలు లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. అప్పుడు మనకి ఫ్రూట్ బయటికి బాగానే ఉంటుంది చక్కగా దల్సరిగా, కానీ లోపలికేమో చీమలు వెళ్ళిపోతాయి. సో అలా వెళ్ళకుండా ఉండాలంటే మనకు తెలుసు కదా, ఎప్పుడు మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉంటాం. ప్రతి 10 రోజులకి ఒకసారి నీమ్ ఆయిల్, సోప్ ఆయిల్ ఏదో ఒకటి కొంచెం డైల్యూట్ చేసుకొని స్ప్రే చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇంతకు తప్పించి మ్యాక్సిమం డ్రాగన్ ఫ్రూట్కి పెస్ట్స్ ఏమీ రావు. అప్పుడప్పుడు మనం మిల్లీ బగ్స్ ఎక్కడైనా ఫ్లవరింగ్ దగ్గరే అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. బట్ ఏదైతే నీమ్ ఆయిల్ ఉందో అది రెగ్యులర్గా వేసుకోవడం వల్ల మనకు చాలా వరకు బెనిఫిట్ అయిపోతుంది అనమాట. సో ఈ వీడియోలో మీకు కావాల్సిన అన్ని రకాల టిప్స్ కూడా చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఇంకా క్వశ్చన్స్ డౌట్స్ ఏమైనా ఉంటే నా కామెంట్స్లో అడగచ్చు, నో ప్రాబ్లం. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన వెబ్సైట్లో ఏమేమి యాడ్ చేస్తున్నామో ఇవన్నీ తెలుసుకోవడానికి చక్కగా మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వచ్చు. అండ్ లేదా మన వెబ్సైట్ కూడా ఒకసారి క్లిక్ చేసి చూడండి. అలాగే మన వాట్సాప్ క్యాటలాగ్లో కూడా అన్ని ప్రోడక్ట్స్ కూడా యాడ్ చేసి ఉన్నాయి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ లింక్, అలాగే వాట్సాప్ నెంబరు, అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంది. సో చూసి ఫాలో అవ్వండి. సో నా చుట్టూ జరిగే అప్డేట్స్ అన్నీ తెలుసుకోవడానికి ఇన్స్టాగ్రామ్ మంచి ప్లేస్ అనమాట. ఓకేనా? సో ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.